హలో అండి, వెల్కమ్ టు చిన్నీస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఉండే చికెన్ మ్యాంగో సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేశారంటే ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా లైన్ చేస్తారు. ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. తగినంత వాటర్ యాడ్ చేసుకొని పీసెస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జింజర్ని గార్లిక్ని చాప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. వేసుకున్న దాన్ని దోరగా వేపుకోండి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత మిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పింక్ క్యాబేజ్ వేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ క్యాబేజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అండ్ క్యారెట్ని కూడా చాప్ చేసి వేసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ పెట్టుకున్న చికెన్ బ్రోత్ని విత్ పీసెస్ని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. థిక్నెస్ కోసం కార్న్ స్టార్చ్ని వాటర్లో మిక్స్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఎగ్ని కూడా బీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ మ్యాంగో సూప్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం క్రిస్పీ మ్యాంగోస్ని ఇంట్లోనే ఎలా చేసుకుందామో చూద్దాం. మ్యాంగోస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను హోల్ వీట్ న్యూడిల్స్ని యూస్ చేస్తున్నాను. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఈ వీట్ న్యూడిల్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వీట్ న్యూడిల్స్ని వేసి వాటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత వాటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టుకోండి. ఇక్కడ మరీ సాఫ్ట్గా అయ్యేలాగా చూసుకోకండి, ఎందుకంటే ఎక్కువగా సాఫ్ట్గా అయినట్లయితే మనకి ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తుంది. దానివల్ల మనకి చాలా హెవీగా అనిపిస్తుంది. సో సాఫ్ట్గా కుక్ అయిన వాటిలో కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే.
క్రిస్పీగా క్రంచీగా ఉన్నటువంటి మ్యాంగోస్ రెడీ అయిపోయాయి. మీకు ఇలా నచ్చినట్టయితే ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.